హలో వీవర్స్, మనం ఈరోజు ఆవపెట్టిన పనస కూర చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది పనస పొట్టు కూర. ఇది ఎట్లా చేయాలో చూస్తామా? మరి ముందుగా ఇట్లా పనసకాయని కట్ చేసుకోవాలి. ప్లేట్కి కత్తికి ఆయిల్ రాసుకొని మంచిగా ఇట్లా పీసులు కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి, ఉప్పు నీళ్ళల్లో. అది తీసి మిక్సీ జార్లోకి వేసుకొని మనం పనస పొట్టు చేసుకున్నామండి మిక్సీ జార్లో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే జార్లోకి కొద్దిగా ఆవాలు, ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 6-7 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పెనంలోకి నీళ్లు పెట్టుకొని ఉప్పు వేసుకొని బాగా పసుపు వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళల్లో ఈ పనస పొట్టును వేసేసి మంచిగా ఉడికించుకోవాలి. పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నాను. ఇందులోకి మిరపకాయలు, ఆవాలు కానీ వేసుకున్నానండి. మనం ఉడకబెట్టుకున్న పనస పొట్టుని బాగా పిండి ఈ పోపులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనం ఆ పేస్ట్ని వేసి కలుపుకున్నామంటే ఆవపెట్టిన పనస పొట్టు కర్రీ రెడీ.